హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం కూరగాయలు ఉంది కదా అమరావతి దగ్గర, అక్కడ నుంచి వెళ్తున్నాం అన్నమాట. ప్లేస్ వచ్చేసి కొత్తగా అమృత యూనివర్సిటీ అనేది కొత్త కడుతున్నారు చూడండి. ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసి మనకి ఎస్ఆర్ఎం కాలేజ్ ఉంది కదా, ఆ రోడ్డు వస్తుంది. స్ట్రైట్ వెళ్తే ఆ కొండ కనిపించేదే చూడండి, అది వచ్చేసి నీరుకొండ. చూడండి, ఇదే రోడ్డు నీరుకొండది. దగ్గర ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటర్స్ లోపు ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. అంటే రోడ్డు అయితే వేయలేదు, మొత్తం కంకరాలతో అయితే ఉంది. చూస్తున్నారు కదా, చాలా తక్కువ ప్రయాణం అయితే ఇటు వెళ్తున్నారు జనాలు, అయితే ఎవరు లేరు చెప్పాలంటే. అలాగే మనకి రైట్లో చూసుకుంటే కనుక మనకి విట్టేపి యూనివర్సిటీ వస్తుంది. అలాగే లెఫ్ట్లో మనం మంగళగిరి నుంచి వచ్చాం కదా, ఇప్పుడు మన బ్యాక్ సైడ్ అయితే ఇది అమృత యూనివర్సిటీ. చూడండి, ఇక్కడైతే యూనివర్సిటీ వర్క్ కూడా జరుగుతున్నాయి. అలాగే మనకి లెఫ్ట్కి వచ్చేటప్పటికి చాలా వరకు టిప్పర్ లారీస్ అవన్నీ వస్తున్నాయి. అక్కడ ఒక ప్రాజెక్ట్ కూడా నిర్మిస్తున్నారు. ఈ అమృత యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలంటే, భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ టీమ్ యూనివర్సిటీ. ఇది మల్టీ డిసిప్లినరీ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా చెందింది. అలాగే ఇది నేషనల్ అసైన్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ NAAC నుండి A++ గ్రేడ్లను పొందింది మరియు 2024 నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకుల్లో ఫ్రేమ్వర్క్ NIRF ప్రకారం భారతదేశంలో 7వ స్థానంలో ఉంది. కూరగాయల నుంచి మనం ఈ రోడ్లోకి వచ్చాం కదా, ఈ రోడ్లో దాన్ని ఏమంటారంటే రోడ్ నెంబర్ 12 అని పిలుస్తారు. అలాగే ఈ క్యాంపస్ వివరాలు ఏంటంటే, 200 ఎకరాల్లో చాలా పెద్ద ప్లేస్లో నిర్మించారు ఈ క్యాంపస్ అయితే. ఇది వచ్చేసి కృష్ణానది ఒడ్డున ప్రకృతి సౌందర్య మధ్యలో ఉంది. ప్రాంతం అయితే కరెక్ట్గా కురగల్ గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. చూడండి, ఇక్కడ వర్క్ చేసే దారిలో క్రేన్ల ద్వారా మట్టి తవ్వి తీస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఇది చిన్న కాలువ లాంటిది, దాన్ని డ్రైనేజ్లా మార్చారు, వాటర్ కింద నుంచి ఫ్లో అయ్యేటట్టుగా. ఈ అమరావతిలో మాత్రం ఎటు చూసినా వర్క్సే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ వర్క్స్ పరంగా చూసుకుంటే చాలా వేగవంతంగా అవుతున్నాయి వర్క్స్ అయితే. ఎందుకంటే ఇక్కడ 3 వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఇది కొంచెం రోడ్ వెడల్పు చేస్తున్నారు ఇక్కడైతే. ఇదొక వర్క్, మళ్ళీ క్యాంపస్ వర్క్ చేస్తున్నారు. అసలు వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయి. దాంట్లో కూడా మనం వెళ్ళింది ఆఫ్టర్నూన్ కదా, చూడండి చిన్న చిన్న పైప్ లైన్ కూడా. అలాగే ఈ అమృత యూనివర్సిటీ చూడండి, బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ముందున్నాయి అవి అయితే పైప్ లైన్వి, బాగుంది. ఇందాక మీకు చెప్తూ ఉన్నా కదా, మన లెఫ్ట్లో వర్క్స్ జరుగుతున్నాయి, ప్రాజెక్ట్ కొత్తగా ఒకటి ఉందని. ఇటుపక్కే అండి, అక్కడ క్రేన్స్ అవి ఉన్నాయి కదా, చూడండి ఈ కట్టడాలు ఎలా కడుతున్నారో. నేను ఫస్ట్ ఆ బిల్డింగ్ చూసి ఏంటి పడిపోయినట్టుంది అనుకున్నా, బట్ ఆ మోడల్ కూడా చాలా బాగుంది యూనివర్సిటీది. ఈ యూనివర్సిటీలో అందుబాటులో ఏం కోర్సులు ఉన్నాయంటే, ఇంజనీరింగ్, బిజినెస్, సైన్స్ పరంగా మొత్తం. ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే బీటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే MBA కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా సైన్స్ పరంగా అయితే ఇంటర్గ్రేటెడ్ MSc ఫిజిక్స్, MSc డేటా సైన్స్ వంటి కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ కాలేజ్లో ఎలిజిబిలిటీ అవ్వాలంటే మనకి అమృత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయాలి. అలాగే AEEE లేదా JEE మెయిన్స్ కోర్స్ ఆధారంగా ప్రవేశించవచ్చు. అలాగే MBAలో అయితే ACAT, CAT, XAT, MAT, CMAT, GMAT, GRE వంటి పరీక్షల స్కోర్ ఆధారంగా ప్రవేశించవచ్చు. అలాగే చూడండి, మీకు దూరంగా వైట్ కలర్లో కనబడుతుందిగా, అది వచ్చేసి వెస్ట్ బైపాస్ అండి, కాజా నుంచి హైదరాబాద్ వెళ్ళే రూటు. దాని వెనక సైడ్ అయితే మంగళగిరి వస్తుంది. MScలో అయితే కన్ఫామ్గా బ్యాచిలర్ డిగ్రీలో 60% మార్కులు అవసరం. ఇక్కడ దగ్గరలో ఉండడానికి హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే లైబ్రరీ, ల్యాబ్స్, వైఫై, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు వైద్య సదుపాయం కూడా ఇక్కడే ఉన్నది. కరెక్ట్గా ఈ ప్లేస్ వచ్చేసి విజయవాడ లేదా గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది కదండి, అక్కడ నుంచి రావచ్చండి. అలాగే మంగళగిరి ద్వారా కూడా రావచ్చండి, స్టేషన్లో దిగి.
ఈజీగా ఉంటే. నిడమర్ ఉంది కదా, నిడమర్ కురగల్ మార్గంలో ఈ క్యాంపస్కి రాగలరు. దీనికి ఆ క్యాంపస్కి ఆపోజిటే మనకి వెస్ట్ బైపాస్ ఉంది కదండి, అదే కాజా నుంచి హైదరాబాద్ రూట్ కలిసేది ఉంది కదా, బైపాస్ హైవే రోడ్ ఉంది కదా, దానిలో అయితే మనం వెళ్ళొచ్చు. ఇది ఫ్రెండ్స్ అమృత యూనివర్సిటీ గురించి పూర్తి వివరాలు. అంటే లోపల కూడా చూపిద్దాం అనుకున్నాను, వాళ్ళు ఎంట్రన్స్లో వర్క్ జరుగుతుంది, రావడం కుదరదు అని చెప్పారు, అందుకని మీకు బయట నుంచి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.